ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి సందర్భముగా ప్రహ్లాదుడి భక్తి గురించి ఒక రెండు మాటలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూసే ప్రయత్నాన్ని చేయండి. ప్రహ్లాదుడు రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడు. ప్రహ్లాదుడు జన్మించినప్పటి నుంచి భగవంతుడు చూడలేదు. విష్ణుమూర్తి ఆయనకు దర్శనం ఇవ్వలేదు. ప్రహ్లాదుడు తపస్సు చేసినవాడు కాదు. స్వయంగా భగవంతుని చూడలేదు. కానీ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుని ఎదిరించాడు. భగవంతుడు ఉన్నాడు అన్నాడు. హిరణ్యకశిపుడు ముల్లోకాలు తిరిగాడు. శ్రీ మహావిష్ణువును సంహరిద్దామని 3 లోకాలు వెతికాడు. ఎక్కడ మహావిష్ణువు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? సరిగ్గా ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని యొక్క హృదయంలో దాచుకున్నట్ట. అంటే తన హృదయంలోనే భగవంతుని ఉంచుకొని బయటంతా వెతికాడు హిరణ్యకశిపుడు. ఎక్కడా కనిపించలేదు. తను భౌతికంగా ఎక్కడా వెతికితే కనిపించినటువంటి హరి ఉన్నాడు అంటాడు కొడుకు. హరి అంటే పరమద్వేషము తండ్రికి. కానీ నిశ్చయాత్మకంగా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎలా? చూడలేదు, అనుభవం లేదు, తెలియదు. అయినా సరే ఉన్నాడనేటువంటి నమ్మకం. ప్రహ్లాదుడు లీలావతి గర్భములో ఉన్నప్పుడు నారద మహాముని చేసినటువంటి ఉద్బోధ వల్ల జన్మించిన తర్వాత కూడా అదే ఉద్బోధ ఆ మస్తిష్కంలో ఉండి శ్రీ మహావిష్ణువు యందు మనస్సు అంకితమై సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామని జపిస్తూ ఉండేవాడు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింత అమృతాస్వాంత సంధానుండై మరచెన్ సురారి సుతురు ఏతద్ విశ్వమున్ భూవరా. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్. జలము తాగేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, స్నేహితులతో ఆడుకునేటప్పుడు, చూసేటప్పుడు హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింత అమృతాస్వాంద సంధానుండై. అంటే సర్వకాల సర్వావస్థలయందు తన మనస్సంతా కూడా శ్రీ మహావిష్ణువు పాదపద్మముల యందే నిలిపి ఉంచడం వల్ల మరచన్ సురారి సదురు ఏతద్ విశ్వమున్భూవర. పక్కకు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ధ్యాన స్థితిలో, అచేతన స్థితిలో ఉండిపోయేవాడట. అందుగురించే హిరణ్యకశిపుడు కొండల మీద నుంచి తోయించినా సరే తోయిస్తున్న సంగతి తెలియదు. మనసంతా భగవంతుని యందే లగ్నమై ఉన్నది. పాములతో కనిపించినా కూడా ఏమీ కాలేదు. ఆ సంగతి ఆయనకు తెలియదు. పాములతో కలుస్తున్నాయని మనసంతా భగవంతుని లగ్నమై ఉన్నది. సముద్రంలో పడవేయించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రక్షించాడు. మరి సముద్రంలో వీళ్ళు వేస్తున్నారన్న సంగతి తెలియదు. అంటే మనస్సంతా కూడా భగవంతుని యందు లగ్నమై ఉన్నది. పాలలో విషం కల్పించారు, తాగాడు. అందులో విషం ఉన్నది, పాలు తాగుతున్నాను తెలియదు. అందులో శ్రీ మహావిష్ణువుని చూశాడు. విశ్వమంతా కూడా విష్ణువు సర్వవ్యాపకమై ఉన్నాడు అని పూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు ప్రహ్లాదుడు. అందుగురించే ఆ తండ్రి, ఏమిరా నేను ముల్లోకాలు వెతికాను, నాకు ఎక్కడా దొరకలేదు. దొరికితే చంపి పడేద్దామనుకుంటే, నాతో యుద్ధం చేద్దామనుకుంటే నాకు దొరకలేదు. నువ్వు హరి ఉన్నాడు ఉన్నాడు అంటావేంటి? నేను వెతికితే నాకు దొరకలేదు, ఎక్కడున్నాడు అని ప్రగల్భాలు పలుకుతున్నావు. మన పని ఇది కాదు కదా. మనకు ఒక పద్ధతి ఉంది. మనం రాక్షస కులంలో జన్మించాము. మనం చేసేటువంటి విద్యుక్త ధర్మం వేరే ఉంది. సురలంద్రోలుటయో సురాధిపతులను తృక్కించుటో సిద్ధులను పరివేధించుటయో ముని ప్రవరులను బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగనాగ పతులను నాశంబు నొందించుటో హరియంచున్ గిరియంచు నేల చెడదవు మోహాందుండవై పుత్రక అంటాడు హిరణ్యకశిపుడు. మన పనేంటి? దేవతలను బాధించాలి, దేవతా శ్రేష్ఠులను వెళ్ళగొట్టాలి, సిద్ధులను కష్టపెట్టాలి, మునులను, నాగులను, యక్షులను, కిన్నరులను, గంధర్వులను అందరినీ కూడా బాధించాలి, నాశనం చెయ్యాలి. ఇది మన దానవ లక్షణం. అంతేగాని హరిగిరిని ఎందుకురా చెడిపోతావు అంటాడు హిరణ్యకశిపుడు. తండ్రి లక్షణము అది, కుమారుడి లక్షణము సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని యందు మనస్సు నిలిపి
పక్కకు ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితి. చిట్ట చివరికి తండ్రికి విసుగొచ్చేసి హరి హరి అంటావురా, ఎక్కడున్నాడు? అంతలా ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, కలడంబోధి అనుకుంటూ ఆకాశంలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, నక్షత్రముల ఎందున్నాడు, అగ్ని ఎందున్నాడు, భూమి ఎందున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడనే సందేహం లేదు, అన్ని చోట్ల ఉన్నాడు అని బల్లగుద్ది స్పష్టంగా నిశ్చయాత్మకంగా హరి ఉన్నాడు అని చెప్పాడు. మరి అంతకుముందు చూడలేదు, అనుభవం లేదు, ఆయన నమ్మకము, విశ్వాసము, హరి ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడనే నమ్మకం. పూర్తిగా నమ్మాడు. చూయించరా అన్నాడు. చూయించకపోతే తండ్రి శిరశ్ఛేదం చేస్తాడు. అప్పటికే చాలా కష్టాలు పెట్టాడు. ఆయన భయపడలేదు. ఆ స్తంభంలో ఉన్నాడన్నాడు. చూయించాడు. ప్రహ్లాదుని మాటను మన్నించడానికి శ్రీ మహావిష్ణువు దశావతారాలు 4వ అవతారంలో అవతరించి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఒక నాస్తికుడైనటువంటి తండ్రికి భగవద్ దర్శనాన్ని కల్పించి తండ్రికి మోక్షాన్ని ఇప్పించడానికి కారకుడైనాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి ఏం అనుభవం ఉన్నది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి చెప్పినటువంటి మాటలు వినడం వల్ల మాత్రమే, పెద్దవారి మాటలు విని దాని మీద విశ్వాసాన్ని నుంచి భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకమే అతన్ని రక్షించింది, లోకాలను రక్షించింది. ఇంకా ఏమంటాడు? వ్రతాల చేత కానీ, పూజల చేత కానీ, కీర్తనల చేత కానీ దేని చేత చిక్కడు భగవంతుడు అనేవాడు, కేవలము భక్తికి మాత్రమే చిక్కుతాడు అని భక్తి గురించి 9 రకాల భక్తి రీతులు చెప్పాడు. శ్రవణం కీర్తనం విష్ణో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యాత్, సఖ్యం ఆత్మ నివేదనం అని 9 రకముల భక్తి రీతులు అన్నాడు. మొట్టమొదటి భక్తి శ్రవణ భక్తి. మనకేమీ తెలియదు. శ్రవణము, పెద్దవారు చెప్తుంటే వినడం శ్రవణ భక్తి. పుస్తకాలు చదివే పని లేదు, ఆలోచించే పని లేదు, ఇప్పటికే చదివి అనుభవాన్ని గ్రహించిన వారు చెప్పేటువంటి మాటలు వినడము శ్రవణ భక్తి. తర్వాత కీర్తనము, భగవన్నామాన్ని కీర్తించడము. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం తర్వాత ఎప్పుడూ సదా మనసు యందు స్మరించడము. పాదసేవనం తర్వాత భగవంతుని సేవ చేయడము. అర్చనం అర్చించడము. తర్వాత వందనం చేయడము, భగవంతుడికి దాస్యం చేయడము, అంటే భగవత్ కార్యక్రమాల యందు మన సమయాన్ని వెచ్చించడము. సఖ్యం ఆత్మ నివేదనం తర్వాత భగవంతుడు నా స్నేహితుడు, వేరే కాదు, భగవంతుడు నేను ఇద్దరము చాలా దగ్గరి స్నేహితులము అనేటువంటి భావనతోటి మెలగడము. భగవంతుడు అంటే ఎవరో దూరంగా ఉంటాడు, ఎక్కడో ఉంటాడు అనేది కాదు, నావాడు అనేటువంటి సఖ్యం. ఆత్మ నివేదన తర్వాత తనను తాను సమర్పించుకోవడము. అయ్యా ఇదంతా కూడా నీవిచ్చినటువంటి అనుగ్రహమే, ఈ శరీరం కానీ, ఈ సంపద కానీ, ఈ భోగం కానీ, ఈ ఐశ్వర్యం కానీ, ఈ అధికారం కానీ ఇదంతా కూడా నీదే, నాది కాదు అని పూర్తిగా ఆత్మ నివేదనం, ఇదంతా నీదే అని తనను తాను సమర్పించుకోవడము. నేను దాసులను అని చెప్పుకునేది నవవిధ భక్తి రీతుల్లో ఉత్కృష్టమైనటువంటి 9వ భక్తి. కేవలము తల్లి గర్భములో నారద మహాముని చెప్పినప్పుడు విన్నటువంటి విశ్వాసం వల్ల, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నిశ్చయాత్మక స్థితి వల్ల భగవద్ దర్శనాన్ని పొందాడు, తండ్రికి చూయించాడు. పసి బాలకుడైనటువంటి ప్రహ్లాదుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్నే ఎత్తాడు ఆయన కోసము. అది భక్తి అనేటువంటిది. అటువంటి భక్తిని ఎవరైనా కూడా భగవంతుని మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచినప్పుడు పొందవచ్చు. అనేక రకమైనటువంటి సుఖ సంతోషాలు, భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.